మీరు గంటలు గంటలు చదువుతున్న క్లాస్‌లో వెనకబడిపోతున్నారా? బుక్ తీయగానే నిద్ర లేదా ఫోన్ చూడాలనిపిస్తోందా? నిజానికి ఒక సాధారణ స్టూడెంట్ తెలివితేటల కంటే ముఖ్యం కొన్ని అలవాట్లు వేల సంవత్సరాల క్రితమే విద్యార్థికి ఉండాల్సిన 5 లక్షణాలనైతే చెప్పారు. ఉండాల్సిన 5 ముఖ్యమైన అలవాట్లు. సంస్కృతిలో ఉన్న ఒక గొప్ప శ్లోకం. ఈ 5 అలవాట్లు కన్నా మీకు ఉంటే మిమ్మల్ని సక్సెస్ నుంచి ఎవ్వరూ ఆపలేరు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఆ శ్లోకం ఏంటంటే కాకచేష్ట భగోధ్యానం శ్వాన నిద్ర తదైవచ అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం. ఒక స్టూడెంట్ నేచర్ ఎలా ఉండాలో ప్రకృతిలోని జీవులను చూసి నేర్చుకోమన్నారు. ఇందులో ఒక్కో పాయింట్ మీ లైఫ్ ని ఎలా మారుస్తుందో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. కాకికి దాహం వేసినప్పుడు అది నిరాశ పడలేదు. ఓపికగా ఒక్కో రాయిని వేసి నీళ్లు పైకి వచ్చాక తాగింది. స్టూడెంట్ లెసన్: మీకు లెక్కలు రాకపోయినా, సబ్జెక్ట్ అర్థం కాకపోయినా కాకిలాగా ప్రయత్నిస్తూనే ఉండాలి. నా వల్ల కాదు అని వదిలేయకూడదు. పట్టుదల అయితే ముఖ్యం. కొంగని ఎప్పుడైనా గమనించారా? ఒక చేప కోసం గంటల తరబడి కదలకుండా ఏకాగ్రతతో అయితే చూస్తుంది. చుట్టూ ఎన్ని నీళ్లు వెళ్తున్నా దాని దృష్టి మాత్రం చేప మీద మాత్రమే ఉంటుంది. స్టూడెంట్ లెసన్: మీరు చదువుతున్నప్పుడు మీ ఫోన్ లో వచ్చే నోటిఫికేషన్స్, ఫ్రెండ్స్ అల్లరి, టీవీ సౌండ్స్ ఇవేవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. మీ లక్ష్యం మీదే మీ ఫోకస్ ఉండాలి. కుక్క నిద్రపోతున్నట్టున్న ఒక చిన్న శబ్దం రాగానే వెంటనే లేస్తుంది అంటే అది అంత అలర్ట్ గా ఉంటుంది. కుంభకర్ణుడిలాగా 10 గంటలు నిద్రపోవడం కాదు. స్టూడెంట్ అనేవాడు ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. క్లాస్ లో టీచర్ చెప్పే పాయింట్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. బద్ధకాన్ని వదిలేయాలి. అల్పాహారి అంటే తక్కువగా, అంటే అవసరమైనంత తినేవాడు అని అర్థం. కడుపు నిండా బిర్యానీలు తింటే ఏమవుతుంది? వెంటనే నిద్ర వస్తుంది. మెదడు మొద్దుబారిపోతుంది. అందుకే చదువుకునేటప్పుడు మితంగా హెల్దీగా తినండి. అప్పుడే మీ బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుంది. దీని అర్థం ఇల్లు వదిలి అడవుల్లోకి వెళ్ళడం అని కాదు. కంఫర్ట్ జోన్ వదిలేయమని అర్థం. స్టూడెంట్ లెసన్: ఇంట్లో టీవీ ముందు బెడ్ మీద పడుకొని చదివితే చదువు రాదు. ఆ సుఖాలను త్యాగం చేసి ఒక దగ్గర కూర్చొని డిసిప్లైన్ గా చదవాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్. వచ్చే 7 రోజులు ఈ 5 అలవాట్లని పాటించండి. మొండిగా ప్రయత్నించండి. ఫోన్ పక్కన పెట్టి ఫోకస్ చేయండి. వెంటనే బద్ధకం వదిలేయండి. లైట్ గా తినండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. స్టే అవే ఫ్రమ్ కంఫర్ట్. ఈ 7 రోజులు ఇది పాటిస్తే మీ కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుతుందో మీకో తెలుస్తుంది. మీరు ఈ ఛాలెంజ్ కి రెడీ అయితే కింద కామెంట్ సెక్షన్ లో ఐ యాక్సెప్ట్ అని టైప్ చేయండి. మీకు ఈ 5 అలవాటుల్లో ఏది పాటించడం కష్టంగా అనిపిస్తోంది? నిద్ర, ఫోకస్? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టడీ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.